Hi, good morning all of you. So today class I discuss dielectric heating. సో డైరెక్ట్ గురించి డిస్కస్ చేస్తాను ఈ క్లాస్లో. సో ఈ యొక్క డైరెక్ట్ హీటింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ అండ్ అప్లైడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దేర్ ఎగ్జిస్ట్ ఏ హీట్ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు సో ఇవి డైఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నమాట. డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇక్కడ నేను అప్లై చేసే వోల్టేజ్ ఎంత అంటే 20 కిలోవాట్స్, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 10 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ నేను అప్లై చేస్తాను. సో ఎప్పుడైతే నేను అలా అప్లై చేస్తానో అప్పుడు నాకేమవుతుందంటే ఈ టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల ఆ మెటీరియల్స్ ఏమవుతుందంటే హీట్ అవుతాయి. ఆ హీట్ అనేది డిసిపేట్ అవుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఈ టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ డిస్టెన్స్ నేను దేని ఇండికేట్ చేసుకుంటానంటే ల్యాండాతో ఇండికేట్ చేసుకుంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఈజ్ ల్యాండా. ఓకే, ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ ఎంత అంటే 20 కిలోవాట్స్, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 10 మెగాహెర్ట్జ్. సో ఎప్పుడైతే నేను ఇంత వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ నేను అప్లై చేస్తానో అప్పుడే నాకేమవుతుందంటే ఈ డైఎలక్ట్రిక్ హీటింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నేను కీప్ ఆన్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసేకుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసేకుంది, డైరెక్ట్ హీటింగ్ కూడా ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ డైరెక్ట్ హీటింగ్కి దీని యొక్క డయాగ్రామ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే దీన్ని కెపాసిటర్, ఇండక్టర్, టోటల్ కరెంట్ I, ఇందులో ఫ్లో కరెంట్ IR, ఇందులో ఫ్లో కరెంట్ IC, ఇది అప్లై చేసే వోల్టేజ్. సో ఇక్కడ చూడండి ఈ యొక్క డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఐడియల్ కేస్ అయితేనేమో సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 0. మనం తీసుకునే డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఐడియల్ కేస్ తీసుకుంటేనేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అంటే 0. అదే నీకు ప్రాక్టికల్ కేస్ తీసుకున్నాం అనుకో, ప్రాక్టికల్ కేస్ అయితేనేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R. ఓకే, సో మనం తీసుకునే డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ప్రాక్టికల్ కేసులో మనకి ఏమవుతుందంటే ఆల్వేస్ సమ్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ వల్లే మనకి ఏమవుతుందంటే హీట్ డిసిపేషన్ అనేది టేక్స్ ప్లేస్ అనేది జరుగుతుంది. సో దీనికి మనము ఈ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్కి ఫేసార్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫేసార్ డయాగ్రామ్ డ్రా చేసే ముందు ఈ యొక్క సర్క్యూట్ చూసుకుందాం. సో ఈ యొక్క సర్క్యూట్లో ఈ యొక్క రెసిస్టర్, కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయినాయి, ప్యారలల్లో కనెక్ట్ అయినాయి. సో అండర్ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ సేమ్. సో అండర్ parallel circuit voltage should be same. సో ఇప్పుడు నాకు ఈ టోటల్ కరెంట్ I ఈక్వల్ టు, సో ఈ పాయింట్ దగ్గరికి వచ్చేకాడికి ఎంట్రింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ లీవింగ్ కరెంట్స్. సో I ఈక్వల్ టు IR ప్లస్ IC. ఇందులో ది రెసిస్టెన్స్లో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి అంటే అక్రాస్ వోల్టేజ్ బై రెసిస్టర్, ఓమ్స్లో. సో అప్పుడు నాకేమవుతుంది అక్రాస్ వోల్టేజ్ బై రెసిస్టర్ R. అదేవిధంగా కెపాసిటర్, సో IC ఈక్వల్ టు అప్లయింగ్ వోల్టేజ్ బై కెపాసిటెన్స్, I ఈక్వల్ టు V బై J ఇంటూ XC. అంతేనా? సో జనరల్గా కెపాసిటర్ టర్మ్ దేని ఇండికేట్ చేసుకుంటాం అంటే XC అనే టర్మ్తో ఇండికేట్ చేసుకుంటాం. దానికి ఇమాజినరీ కాంపోనెంట్ J. సో ఇక్కడ మనం మైనస్తో ఇండికేట్ చేసుకుంటాం, ఎందుకంటే V ఈక్వల్ టు మైనస్ J ఇంటూ IXCగా నోట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే దీనికి ఫేసార్ డయాగ్రామ్ డ్రా చేసే కంటే ముందు ఎప్పుడైతే కరెంట్ అనేది రెసిస్టర్లో ఫ్లో అవుతుందో వోల్టేజ్ ఈ కరెంట్ అనేది ఇన్ ఫేస్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి V ఈక్వల్ టు దీని నుంచి IR ఇంటూ R. సో ఇక్కడ నాకు IR దగ్గర ఎలాంటి ఇమాజినరీ టర్మ్ లేదు కాబట్టి దీన్ని ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు నేనంటే ఎట్ అన్ యాంగిల్ 0 ఇంటూ R. ఇది వోల్టేజ్ V.
సో అదే ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటర్ దగ్గర తీసుకుంటేనేమో V ఈక్వల్ టు -J ఇంటూ IC ఇంటూ XC. ఇక్కడ కరెంట్ కెపాసిటర్ IC అట్ అన్ యాంగిల్ -J అంటేనేమో -90 degrees XC. ఇక్కడ J అంటే ఏంటి అంటే ఆపరేటర్, J అంటే ఏంటంటే 90 degrees అన్నమాట. ఇది వోల్టేజ్ V. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -J అంటే 90 degrees ఇలా ఇండికేట్ చేసుకుంటాం. ఓకే, మనం ఒక ఫేసర్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, మనం ఎక్కడైతే రెఫరెన్స్ తీసుకుంటామో దాని నుంచి యాంటీ క్లాక్ డైరెక్షన్ అయితేనేమో పాజిటివ్, క్లాక్ డైరెక్షన్ అయితేనేమో నెగిటివ్గా తీసుకుంటాం. అంటే మనం తీసుకునే రెఫరెన్స్ నుంచి యాంటీ క్లాక్ డైరెక్షన్ తీసుకుంటేనేమో పాజిటివ్గా తీసుకుంటాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటేనేమో నెగిటివ్గా తీసుకుంటాం. మనం తీసుకునే రెఫరెన్స్ పాయింట్ నుంచి మనం తీసుకునే యాంగిల్ అనేది యాంటీ క్లాక్ డైరెక్షన్లో తీసుకుంటేనేమో పాజిటివ్, క్లాక్ డైరెక్షన్ తీసుకుంటే నెగిటివ్గా తీసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి నేనేం చేస్తానంటే వోల్టేజ్ అనేది రెఫరెన్స్గా తీసుకుంటాను. నేను వోల్టేజ్ అనేది రెఫరెన్స్గా తీసుకుంటాను. ఇప్పుడు దాంట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ కరెంట్ I చూద్దాం. కరెంట్ IR. సో IR అనేది వోల్టేజ్ 0 degrees అంటే వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేసా. సో 0 degrees కాబట్టి ఇది IR. నెక్స్ట్ ఇదే ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్, ఈ 2 ఈక్వేషన్ బేస్ చేసుకుని ఫేసర్ డయాగ్రామ్ రాయేస్తాను నేను. సో ఇప్పుడు నాకు కరెంట్ IR అనేది 0 degreesతో వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు నాకు ఇదే వోల్టేజ్కి ఈ కరెంట్ అనేది -90 degrees. -90 degrees అంటే ఏ డైరెక్షన్? క్లాక్ వైజ్ డైరెక్షన్. దేని నుంచి అంటే ఇక్కడ చూడండి, IC అనే టర్మ్ నుంచి, కరెంట్ IC అనే టర్మ్ నుంచి 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే వోల్టేజ్ వస్తుంది. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నేను IC అనేది తీసుకుంటే IC అనే టర్మ్ నుంచి 90 degrees, ఇది 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ చేస్తే V అనేది వస్తుంది. అంటే ఈ టర్మ్ IC అనే రెఫరెన్స్ -90 degrees, 90 degrees ఏ డైరెక్షన్? మైనస్ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లేదనుకుంటే మనం ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, అండర్ కెపాసిటివ్ నెట్వర్క్ కరెంట్ ఈజ్ లీడింగ్ విత్ వోల్టేజ్ బై 90 degrees. అండర్ ఇండక్టివ్ నెట్వర్క్ కరెంట్ ఈజ్ లాగింగ్ విత్ 90 degrees బై వోల్టేజ్. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, బేస్డ్ అప్ ఈ ఈక్వేషన్ నేను ఈ ఫేసర్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే IR IC వచ్చాయి, రిజల్ట్ అండ్ టోటల్ కరెంట్ ఏందో తెలియాలి నాకు. సో కాబట్టి టోటల్ కరెంట్ ఏమవుతుంది అంటే, నాకు వీటిని వెక్టార్ సమ్ చేస్తాను. సో ఇదే నాకు టోటల్ కరెంట్ I అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్లో ద రేషియో ఆఫ్ IR టు Iని ఏమంటామంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటారు, అంటే పై అంటాం. అదే ద రేషియో ఆఫ్ IC టు I, దాని యాంగిల్ ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ డైరెక్ట్రిక్ యాంగిల్ డెల్టా అవుతుంది. సో ఈ యొక్క ఫేసర్ డయాగ్రామ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే tan డెల్టా. దీని నుంచి tan డెల్టా అంటే ఏంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే IR. సో ఆపోజిట్ సైడ్ అంటే IR ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, IR ఓవర్ IC tan డెల్టా అంటే. ఇక్కడ IR అంటే ఏంది? ఇక్కడ V/R. సో V/R ఓవర్ IC అంటే ఏంది? ఇక్కడ చూడండి, దీన్ని సమ్ మాడిఫికేషన్ చేద్దాం. IC అంటే, సో ఇది నోట్ చేసుకోండి, -JXC. సో ఇదేంది? ఇది tan డెల్టా. సో దీన్ని సపరేట్గా మాడిఫై చేస్తాం. చూడండి, V/-JXC. ఇక్కడ XC అంటే ఏంది అంటే 1/ωc. కెపాసిటివ్ రియాక్టెన్స్ XC అంటే ఏంది? 1/ωc. సో ఇప్పుడు నాకేమవుతుంది? ఇది VωC - J అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో XC ప్లేస్లో 1/ωc ప్లేస్ చేశాను నేను. సో అదన్నమాట. సో ఇప్పుడు నా దీని నుంచి VωC/-J అన్నప్పుడు నేను Jతో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు నాకేమవుతుంది? J ఇంటూ VωC ఓవర్ J ఇంటూ J స్క్వేర్. సో J స్క్వేర్ వాల్యూ ఎంత అంటే మనకు -1. సో J స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. అప్పుడు నాకేమవుతుంది? ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ J ఇంటూ VωCగా ఎగ్జిస్ట్ అవుతుంది.
సో అంటే నేను దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అంటే 1/j⍵c ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ jv⍵c రాసుకోవచ్చు. సో అప్పుడు నాకు tan డెల్టా ఈక్వల్ టు ఏమవుతుందంటే v/r/j⍵c. ఇది tan డెల్టా వాల్యూ. సో నాకు కావాల్సింది ఏంటంటే హీట్ డిసిపేషన్ కావాలి. హీట్ డిసిపేషన్ అంటే ఫార్ములా ఏంది? పవర్నే మనం హీట్ డిసిపేషన్ అంటాం. సో ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంటే హీట్ డిసిపేషన్ అవుతుంది. సో ఇప్పుడు నా దీన్ని చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూద్దాం. సో హీట్ డిసిపేషన్ దీన్ని దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే హెచ్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నా హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, పవరే హీట్ డిసిపేషన్ అవుతుంది ఇక్కడ. సో వి ఇంటూ, కాకపోతే ఇక్కడ హీట్ దేని వల్ల డిసిపేట్ అవుతుందంటే నాకు రెసిస్టర్ వల్ల డిసిపేట్ అవుతుంది. మనం తీసుకున్న సర్క్యూట్లో ఇంటర్నల్గా ఉన్న రెసిస్టర్ వల్ల నా హీట్ డిసిపేషన్ అవుతుంది. కాబట్టి వి ఇంటూ ఐఆర్ అంటే ఏంది ఇక్కడ v/r. సో అప్పుడు నా హెచ్ ఈక్వల్ టు వి ఇంటూ v/r అంటే వాల్యూ ఏంది? సో దీని నుంచి v/r అంటే ఏమవుతుంది నాకు ఇక్కడ? సో v/r ఈక్వల్ టు j ఇంటూ tan డెల్టా v⍵c. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో అప్పుడు నాకేమవుతుంది j ఇంటూ v⍵c tan డెల్టా. సో j అనే టర్మ్ ఇమాజినరీ పార్ట్ రిమూవ్ చేసుకుంటే మనము అప్పుడు నా హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది v²⍵c tan డెల్టా. ఇక నాకు ఒమేగా అంటే ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ నథింగ్ బట్ 2πf. సో అప్పుడు నా హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది v²2πfc tan డెల్టా. సో ఈ యొక్క ఈక్వేషన్ నుంచి హీట్ డిసిపేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నాకు ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద v² అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఇదన్నమాట. సో అంటే h1/h2 ఈక్వల్ టు v1²f1/v2²f2. సో ఈ ఫార్ములా అనేది మనకి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎప్పుడైతే నేను వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీ సమ్ వేరియేషన్ ఒక 10% 20% అలా ఇంక్రీజ్ చేసినప్పుడు ఇనిషియల్గా వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ సమ్ కాన్స్టెంట్ ఉంటాయి. తర్వాత నేను ఏం చేస్తాను, సమ్ టైం తర్వాత వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హీట్ డిసిపేషన్ అంటారు. అలాంటప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని మీద ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. చూడండి. సో అప్ టు నౌ ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందనే దానికి ఇది ప్రూఫ్ అన్నమాట. ఇది ఫేజర్ డయాగ్రామ్. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఆపరేటింగ్ వోల్టేజ్ని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేస్ 1లో 10% ఇంక్రీజ్ చేస్తాను. అప్పుడు నా హీట్ డిసిపేషన్ చేంజ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే కేస్ 1. సో వోల్టేజ్ ఇంక్రీజ్డ్ బై 10%, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్డ్ బై 10%. సో వోల్టేజ్ అనేది 10%, ఫ్రీక్వెన్సీ 10% ఇంక్రీజ్ చేస్తే హీట్ డిసిపేషన్ అనేది ఏమవుతుంది, అది క్వశ్చన్. సో అప్పుడు నాకేమవుతుందంటే, సో జనరల్గా ఫస్ట్ హీట్ డిసిపేషన్ H1 అంటే v1²f1. సో రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కాన్స్టెంట్. ఇక్కడ కెపాసిటీ కానీ లోడ్ యాంగిల్ కానీ అవన్నీ కాన్స్టెంట్. సో H1 అంటే v1²f1.
ఇప్పుడు నా H2 అనేది ఏమైపోయిందంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందంట 10%. 10% ఏం చేసుకుంటాం 1.1. అదేవిధంగా సో 10% అంటే ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు 1.1, ఫ్రీక్వెన్సీ కూడా 1.1 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు నాకు 1.1 ఇంటూ 1.1 అంటే ఏమవుతుంది స్క్వేర్ కాబట్టి 1.21 అవుతుంది. సో అప్పుడు నా H2 అనేది ఏమవుతుంది అంటే ఇది 1.21 V1 స్క్వేర్ 1.1 F1. ఇప్పుడు నాకు ఈ రెండు మల్టిపుల్ చేసుకుంటే 1.32 V1 స్క్వేర్ F1. సో అప్పుడు నా H2 అనేది ఏమైందంటే 1.32 టైమ్స్ V1 స్క్వేర్ F1 అంటే ఏంది ఇక్కడ H1. అంటే హీట్ డిసిపేషన్ అనేది స్టార్టింగ్ కండిషన్ కంటే సెకండ్ టైం హీట్ డిసిపేషన్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల నాకు ఎంత ఇంక్రీజ్ అయింది అంటే వేరియేషన్ 32% ఇంక్రీజ్ అయింది. హీట్ డిసిపేషన్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 32%. అదే నీకు కేస్ 2 తీసుకున్నాం. సెకండ్ నేను ఏం చేశానంటే ఈ కేస్ 2లో వోల్టేజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్డ్ బై 20%. సో వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీ నేను ఏం చేశాను 20% ఇంక్రీజ్ చేశాను. అప్పుడు నాకేమవుతుందంటే ఇప్పుడు నాకు ఇక్కడ H1 అనేది ఇనిషియల్గా V1 స్క్వేర్ F1 స్టార్టింగ్ కండిషన్లో ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నాయి కాబట్టి V1 స్క్వేర్ F1. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ H2 అనేది ఎంత ఇంక్రీజ్ అయింది 20% కాబట్టి 1.2, ఇక్కడ 10% కాబట్టి 1.1, 20 అయితే 1.2, 30 అయితే 1.3, 40 అయితే 1.4 అలాగన్నమాట. సో అప్పుడు నాకేమవుతుంది 1.2 హోల్ స్క్వేర్ V1 స్క్వేర్ 1.2 F1. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది స్క్వేరు, ఇక్కడ ఏం లేదు కాబట్టి జస్ట్ ఏమ్స్. సో ఇప్పుడు నాకు 1.2 ఇంటూ 1.2 ఏమవుతుందంటే ఇది 1.44 అవుతుంది. సో అప్పుడు నా H2 అనేది ఏమవుతుందంటే ఇది 1.44 V1 స్క్వేర్ 1.2 టైమ్స్ ఆఫ్ F1. ఈ రెండు మల్టిపుల్ చేసుకుని ఎంత వస్తుందంటే నాకు ఇది 1.728 V1 స్క్వేర్ F1. సో ఇది అప్రాక్సిమేట్లీగా ఎంత అంటే 73%. సో ఇప్పుడు నా H2 అనేది ఏమైందంటే ఇదా సో V1 స్క్వేర్ F1 అంటే H1. సో ఎప్పుడైతే నేను వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని 20% ఇంక్రీజ్ చేశానో అప్పుడు నాకు ఓవరాల్గా హీట్ డిసిపేషన్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 73% ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే నేను ఆపరేటింగ్ వోల్టేజ్ని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని 20% ఇంక్రీజ్ చేస్తానో ఆటోమేటిక్ ఓవరాల్ హీట్ డిసిపేషన్ నాకు ఏమైందంటే ఇక్కడ 73% అనేది ఇంక్రీజ్ అయింది. ఇందులో వచ్చేసరికి ఎప్పుడైతే నేను 10% ఇంక్రీజ్ చేసేకాడికి ఓవరాల్ నాకు ఎంత ఇంక్రీజ్ అయిందంటే 32% ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా ఈ యొక్క డైరెక్ట్ హీటింగ్లో మనం ఆపరేట్ చేసే వోల్టేజ్ ఆపరేట్ చేసే ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే ఇది హీట్ డిసిపేషన్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకేం చేస్తారంటే ప్రాబ్లమ్స్లో డైఎలక్ట్రిక్ యాంగిల్ ఇచ్చేసి పవర్ ఫ్యాక్టర్ కనుక్కోమంటాడు. సో డైఎలక్ట్రిక్ యాంగిల్ సమ్ యాంగిల్ ఇచ్చేసి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉందో కనుక్కోమంటాడు. సో అలాంటప్పుడు మనం ఎలా చేస్తామంటే ఫేసర్ డయాగ్రామ్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్స్. సో ఎలా యూస్ చేస్తామో చెప్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు రాసేసిన ఫేసర్ డయాగ్రామ్, ఇదేమో వోల్టేజ్ అనుకున్నాం, ఇదేమో కరెంట్ IR అనుకున్నాం, ఇది కరెంట్ IC, ఇది టోటల్ కరెంట్ I. సో ఈ యాంగిల్ ఏమో పై, ఈ యాంగిల్ ఏమో లోడ్ యాంగిల్ డెల్టా. సో ఈ యొక్క ఫేసర్ డయాగ్రామ్ నుంచి కాస్ పై నాకు కావాల్సింది పవర్ ఫ్యాక్టర్. సో
సో పవర్ ఫ్యాక్టర్ దేని ఇండికేట్ చేసుకుంటాం అంటే మనము పవర్ ఫ్యాక్టర్ దేని ఇండికేట్ చేసుకుంటాం, కాస్ పై ఇండికేట్ చేసుకుంటాం. సో కాస్ పై అంటే ఇది. సో ఇప్పుడు నాకు కాస్ పై కావాలి అంటే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు నువ్వు, కాస్ 90 మైనస్ డెల్టా రాసుకోవచ్చు. సో టోటల్ 90లో నుంచి లోడ్ యాంగిల్ డెల్టాని రిమూవ్ చేసుకుంటే నాకేమవుతుంది, 90లో నుంచి డెల్టా రిమూవ్ చేసుకుంటే కాస్ పై అనేది వస్తుంది నాకు. సో ఇది ఏమవుతుంది, కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ డెల్టా. సో కాస్ పై ఈక్వల్ టు సైన్ డెల్టా. సో ఈ యొక్క రిలేషన్ పెట్టి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ dielectric material the dielectric angle is 30 degrees, then find the power factor. సో డైఎలక్ట్రిక్ యాంగిల్ ఎంత అంటే ఇన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ద డైఎలక్ట్రిక్ యాంగిల్ ఇస్ 30 degrees, దెన్ ఫైండ్ ది పవర్ ఫ్యాక్టర్. సో ఈ క్వశ్చన్లో సో డైఎలక్ట్రిక్ యాంగిల్ దేంటి ఇండికేట్ చేసుకుంటాం మనం జనరల్గా. సో డైఎలక్ట్రిక్ యాంగిల్ డెల్టా ఈక్వల్ టు ఎంత, 30 degrees. సో డైఎలక్ట్రిక్ యాంగిల్ అంటే ఈ డెల్టా, దాన్ని ఏంటి ఇండికేట్ చేసుకుంటామంటే డెల్టా ఇండికేట్ చేసుకుంటాం 30 degrees. ఇది ఇచ్చాడు మనకేం కావాలా, పవర్ ఫ్యాక్టర్ కావాలి. సో పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ కాస్ పై కావాలి. కాస్ పై అంటే ఏంది ఇక్కడ, సైన్ డెల్టా. సో దీని నుంచి కాస్ పై ఈక్వల్ టు సైన్ డెల్టా. సో దీని నుంచి డెల్టా వాల్యూ ఎంత ఇచ్చినాడు, 30 degrees. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2 అంటే 0.5. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది నాకు ఇప్పుడు అంటే 0.5 అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఫేసర్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం, ఈ యొక్క డైఎలక్ట్రిక్ యాంగిల్ బేస్ చేసుకొని. జనరల్గా ఈ యొక్క డైఎలక్ట్రిక్ యాంగిల్ tan డెల్టాని బేస్ చేసుకొని దీని వాల్యూని బేస్ చేసుకొని ట్రాన్స్ఫార్మర్లో ఉండే ఆయిల్ అనేది దాని యొక్క స్ట్రెంత్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో దీని వాల్యూ లో ఉంది అంటే, దీని వాల్యూ tan డెల్టా వాల్యూ లో ఉంది అంటే ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఎలా ఉందంటే హైగా ఉన్నట్టు. సో దీని వాల్యూ లోగా ఉంది అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆయిల్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది. సో డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ వాల్యూ హై. కాబట్టి ఈ లోడ్ యాంగిల్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆయిల్ యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, కనుక్కుంటాం. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క డైఎలక్ట్రిక్ హీటింగ్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం చూద్దాం, వాటి యొక్క అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ సో సపరేట్గా నోట్ చేస్తాం చూడండి. సో అప్లికేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ హీటింగ్. సో అప్లికేషన్ చెప్పే కంటే ముందు ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. సో ఈ యొక్క డైఎలక్ట్రిక్ మెటీరియల్లో హీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాన్ యూనిఫామ్గా ఉంటుంది. ఎందుకు నాన్ యూనిఫామ్గా ఉంటుందంటే మనం తీసుకునే డైఎలక్ట్రిక్ మెటీరియల్ యొక్క డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ని జనరల్గా దేని ఇండికేట్ చేస్తామని చెప్పాను నేను. సో డిస్టెన్స్ని ల్యాండాతో ఇండికేట్ చేస్తామని చెప్పాను. ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది λ/4 కానీ λ/2 కానీ ఉంటుందంటే అప్పుడు ఆ హీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాన్ యూనిఫామ్గా ఉంటుంది. సో మనం తీసుకునే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ అనేది λ/4 λ/2గా తీసుకున్నప్పుడు అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే హీటింగ్ కూడా ఎలా ఉంటుందంటే నాన్ యూనిఫామ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే డిస్టెన్స్ అనేది 2 λగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే హీటింగ్ అనేది యూనిఫామ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో యూనిఫామ్ డైరెక్ట్ హీటింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎప్పుడు అంటే ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ అనేది నేను 2 λకి తీసుకున్నప్పుడు. సో అదే నీకు λ/4 λ/2 తీసుకున్నప్పుడు హీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్ట్ హీటింగ్ అనేది నాన్ యూనిఫామ్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి అప్లికేషన్ చూద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ హీటింగ్. సో అప్లికేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ హీటింగ్.
సో అప్లికేషన్ చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడ యూస్ చేస్తామంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్స్లో ఉన్నటువంటి మాయిశ్చర్ని రిమూవ్ చేయడానికి డైరెక్ట్ హీటింగ్ అప్లై చేస్తారు. సో టు రిమూవ్ మాయిశ్చర్ ఇన్ క్లాత్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం యూస్ చేసుకుంటాం. అదేవిధంగా టొబాకో గూడ్స్, గుట్కా, పాన్ పరాగ్, తంబా ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిని స్టోరేజ్ పర్పస్ కోసం కూడా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ హీటింగ్ అనేది యూస్ చేస్తారు. సో టొబాకో గూడ్స్ స్టోరేజ్ పర్పస్. సో నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఫిల్మ్స్లో ఆ యొక్క ఫిల్మ్స్కి ఉన్నటువంటి మాయిశ్చర్ని రిమూవ్ చేయడానికి కూడా డైరెక్ట్ హీటింగ్ యూస్ చేస్తారు. సో రిమూవ్ మాయిశ్చర్ ఆర్ వెట్ ఇన్ ఫిల్మ్స్. అదేవిధంగా ఎక్కడ యూస్ చేస్తామంటే బేకరీ గుడ్స్, ఆల్ బేకరీ గుడ్స్లో మనం యూస్ చేస్తాం అన్నమాట. సో ఆల్ బేకరీ గుడ్స్ ఆన్ ఐటమ్స్ మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రిఫర్ చేస్తాం. అదేవిధంగా చాక్లెట్స్, సో చాక్లెట్ తయారీస్లో చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాక్లెట్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో డైరెక్ట్ హీటింగ్ అనేది యూస్ చేసుకుంటారు. ఓకే, సో చాక్లెట్స్ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకెక్కడ యూస్ చేస్తామంటే ఈ యొక్క డైరెక్ట్ హీటింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఎక్కడో ఒక బాడీలో ఏదో ఒక పార్ట్ దగ్గర ఏమైందంటే సమ్ పెయిన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఆ యొక్క పెయిన్ రిలీఫ్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ డైరెక్ట్ హీటింగ్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర డైరెక్ట్ హీటింగ్ మనం అప్లై చేసుకోవడం వల్ల అదేమవుతుందంటే నాకు అప్పుడు ఆ పెయిన్ ఫ్రీ అవుతుంది అన్నమాట. సో అలా డయాఫ్రమీ అంటారు, దాన్ని డయాప్తమీ అంటారు. సో అలాంటి దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డైరెక్ట్ హీటింగ్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్లా ఇంకా మెనీ అప్లికేషన్స్ మనం ఏం చేస్తామంటే ఈ డైరెక్ట్ హీటింగ్ మనం ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో ఇంకా చాలా ఉన్నాయి అప్లికేషన్స్. ఎలక్ట్రిక్ షేవింగ్లో కూడా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ హీటింగ్ అనేది యూస్ చేసుకుంటాం. ఎలక్ట్రిక్ షవరింగ్ అంటారు దాన్ని. ఎలక్ట్రిక్ షేవింగ్లో మనం ఏం చేస్తాం డైరెక్ట్ హీటింగ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే, అప్ టు నో డైరెక్ట్ హీటింగ్ ఈజ్ ఓవర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.